ఓకే. సో, ఈ ఎయిత్ ప్రాబ్లమ్‌లో ఈరోజు 11థ్ పాయింట్ నుంచి చూద్దాం. ఈ పబ్లిష్ అన్ అడ్వర్టైజ్‌మెంట్ ఆన్ టెలివిజన్, పేపర్ యాడ్స్, ఆర్‌టీసీ బసెస్. సో, అడ్వర్టైజ్‌మెంట్ అనేది మనకి ఏంటి అనంటే ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుంది. ఎందుకంటే అది సేల్స్‌కి రిలేటెడ్ కాబట్టి. సో, ఇక్కడ మనం టెలివిజన్, పేపర్ యాడ్స్, ఆర్‌టీసీ అనే ట్రాన్సాక్షన్స్ మనకున్నాయి. సో, ఇక్కడ మనం టెలివిజన్ అకౌంట్ అని, పేపర్ యాడ్ అకౌంట్ అని, ఆర్‌టీసీ అకౌంట్ అని 3 అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలా అంటే అది మన క్లయింట్‌కున్న ఇంట్రెస్ట్‌ని బట్టండి. అంటే ఏ అడ్వర్టైజ్‌మెంట్ చూసి ఎక్కువ క్లయింట్స్ కంపెనీలో జాయిన్ అవుతున్నారు. అంటే ఈ క్వెషన్‌లో ఏ అడ్వర్టైజ్‌మెంట్ చూసి స్టూడెంట్స్ ఎక్కువగా జాయిన్ అవుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ గనక మేనేజ్‌మెంట్ తెలుసుకోవాలి అనుకుంటే, అప్పుడు కంపల్సరీగా మనం 3 డిఫరెంట్ అకౌంట్స్‌ని మనం క్రియేట్ చేయాలండి. లేదు అక్కర్లేదు జనరలైజ్డ్‌గా నార్మల్‌గా ఆ ఇన్ఫర్మేషన్ అక్కర్లేదనుకుంటే, మీరు మూడిట్లి కలిపి అడ్వర్టైజ్‌మెంట్ అనే ఒక సింగిల్ అకౌంట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, జనరల్‌గా మనం ఇప్పుడు ఆన్‌లైన్‌లో యాడ్స్ ఇస్తున్నప్పుడు గాని, లేదంటే టెలివిజన్‌లో యాడ్స్ ఇస్తున్నప్పుడు, పేపర్ యాడ్స్ ఇస్తున్నప్పుడు ఏంటి అంటే, ప్రతి కంపెనీ ఏ అడ్వర్టైజ్‌మెంట్ వల్ల మన ప్రొడక్ట్ యొక్క ప్రమోషన్స్ పెరుగుతున్నాయని అని అనుకుంటుంది. ఎందుకంటే, ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా ఎక్కువ క్లయింట్స్ జాయిన్ అవుతున్నారనుకోండి, అక్కడ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన పేపర్ యాడ్స్, టెలివిజన్ యాడ్స్ తగ్గిచ్చేసి, ఈ ఆన్‌లైన్ యాడ్స్‌లో ఎక్కువగా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అంటే దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టుకోవటం జరుగుతూ ఉంటుందనమాట. ఓకే. సో, ఇక్కడ నేను అదే బేసిస్‌లో మనం ఏం చేద్దామంటే 3 డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. లేదు అది క్లయింట్‌కి అక్కర్లేదనుకుంటే మూడిట్లికి కలిపి అడ్వర్టైజ్‌మెంట్ అకౌంట్ అని సింగిల్ అకౌంట్ అయినా క్రియేట్ చేశాను. ఓకే. సో, ఇక్కడ నేను ఆల్రెడీ మనం కొన్ని క్రియేట్ చేసి ఉన్నాయి కాబట్టి ఇది పేమెంట్ వోచర్. సో, ప్రీవియస్‌గా మనం ప్రాబ్లమ్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్‌వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ సెపరేట్‌గా కొత్తగా క్రియేట్ చేయలేదండి. మనం వోచర్స్ పేజీలోకెళ్ళి అక్కడే షార్ట్‌కట్‌లో క్రియేట్ చేసాం. ఆల్ట్ ప్లస్ సి యూజ్ చేసి. ఓకే. సేమ్ అదే ప్రాసెస్ నేను యూజ్ చేస్తున్నాను. పేమెంట్ వోచర్‌లో క్యాష్. ఇక్కడ నేను టెలివిజన్ యాడ్స్ అనేది అకౌంట్ క్రియేట్ చేయలేదు. సో, కొత్త అకౌంట్ క్రియేట్ చేయడానికి నేను ఆల్ట్ ప్లస్ సి అనేది యూజ్ చేస్తున్నాను. టెలివిజన్ టీవీ యాడ్స్ అకౌంట్. ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుంది. ఓకే. కంట్రోల్ ఏతో సేవ్ చేస్తున్నాను. ఎంత అమౌంట్ అంటే ఒక్క నిమిషం. ఓకే. సో, ఎంత అమౌంట్ అంటే 7500. నెక్స్ట్ సేమ్ ఇదే వోచర్‌లో అంటే విడివిడి అకౌంట్స్‌కి విడివిడి వోచర్స్, పేమెంట్ వోచర్స్ కాకుండా సేమ్ సింగిల్ వోచర్‌లోనే మిగిలిన పేపర్ యాడ్స్, ఆర్టీసీ యాడ్స్ కూడా నేను పోస్ట్ చేస్తున్నానండి. అలా కూడా మనం టాలీలో చేసుకోవచ్చు. ఓకే. నేను ఈ వోచర్ మళ్ళీ కొత్త వోచర్ అనేది ఇక్కడ సీరియల్ నంబర్ ఉంది చూసారా? పేమెంట్ వోచర్ నంబర్ 12 అని. ఓకే. సో, నేను 12 అనే వోచర్ నంబర్‌లోనే టెలివిజన్ యాడ్స్, పేపర్ యాడ్స్, ఆర్టీసీ యాడ్స్ అన్నీ గూడా విడివిడిగా నేను పోస్ట్ చేస్తున్నాను. సింగిల్‌గా కాకుండా. ఓకే. సో, ఇక్కడ పేపర్ యాడ్స్ అనే అకౌంట్ నాకు ఆల్రెడీ లేదు కాబట్టి కొత్త అకౌంట్ నేను క్రియేట్ చేయాలి కాబట్టి ఆల్ట్ సి యూజ్ చేస్తున్నాను. పేపర్ యాడ్స్ అకౌంట్ ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఎంత అంటే 6000. ఓకే. ఆల్ట్ ప్లస్ సి. ఇక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ యాడ్స్. ఓకే. అక్కడ ఆర్టీసీ యాడ్స్ అని నేనెందుకు తీసుకోలేదు అనంటే, మనం ఆర్టీసీ యాడ్స్ అని మీరు తీసుకున్న అది రాంగ్ ఏం కాదు. కానీ జనరల్‌గా అకౌంట్స్‌లో ఏంటి అనంటే, కామన్‌గా మనం యూజ్ చేసే నేమ్ ఏదైతే ఉంటుందో, దాన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకే. నేను కామన్‌గా యూజ్ చేసేవి కూడా ట్రాన్స్‌పోర్టేషన్ యాడ్స్ అని పెట్టానంతే. మన ఏ నేమ్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. 10,000. ఓకే. సో, ఇప్పుడు నేను పాస్ చేసిన దాంట్లో ఇక్కడ ఇలాగా మీరెప్పుడు ఒకే వోచర్‌లో ఇన్ని అకౌంట్స్‌ని పాస్ చేస్తారంటే,
ఒకేసారి గనక ఆ ట్రాన్సాక్షన్స్ జరిగినియి అనుకోండి. ఒకేసారి గనక ఆ ట్రాన్సాక్షన్స్ జరిగితే, అక్కడ సింగిల్ వోచర్‌లోనే మీరు పాస్ చేయండి. ఓకే. ఇక్కడ పేమెంట్‌లో 12 నంబర్ ఉంది చూసారా? పేమెంట్ వచ్చేది 12లో. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్, ట్రాన్స్‌పోర్టేషన్ యాడ్స్ అంతా గూడా మనం ఒకే రోజు ఇచ్చాము. ఒకేసారి పే చేశాము అని అర్థం. అదే డిఫరెంట్ డేట్స్ అనుకోండి. టెలివిజన్ యాడ్స్ ఈరోజు ఇచ్చాము. 2 డేస్ తర్వాత పేపర్ యాడ్స్ ఇచ్చాము. 3 డేస్ తర్వాత ఆర్టీసీ యాడ్స్ ఇచ్చాము. అలా గనక అనుకుంటే గనక వేరు వేరు వోచర్స్‌లోని మీరు కంపల్సరీ పాస్ చేయండి. ఓకే. ఇక్కడ నా అజంప్షన్ ఏంటి? ఒకేసారి యాడ్స్ పే చేశామని అర్థం. కంట్రోల్ అయితే సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్. He received rupees 3 lakhs as deposit for placing a canteen in the college, and every time they received rupees 50,000 as royalty per month. 3 lakhs డిపాజిట్‌గా తీసుకున్నారు అనంటే, అది తను అడ్వాన్స్ ఇచ్చినట్టు కాదు. అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నట్టు. సో, ఎప్పుడైతే ఒకళ్ళ దగ్గర నుంచి మనం అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకుంటామో, ఒక లయబిలిటీ అనేది జనరేట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే నా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వటానికి ముందుగానే ఫీజ్ అనేది పే చేశారనుకోండి. సమ్ అమౌంట్. నాకు ఒక లయబిలిటీ అనేది జనరేట్ అవుతుంది. ఏంటిది? నేను మీకు టీచింగ్ అనేది చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్లస్ లయబిలిటీ జనరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ కాలేజీ ప్రొప్రైటర్ ఆర్ చైర్మన్ సంథింగ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక క్యాంటీన్ డిపాజిట్ కింద అంటే క్యాంటీన్ పెట్టుకోవడానికి డిపాజిట్ కింద 3 లాక్స్ అనేది గనక రిసీవ్ చేసుకుంటే, అది వాళ్ళకి లయబిలిటీ అవుతుంది. ఓకే. సో, నేను సేమ్ అది పేమెంట్ వోచరే కాబట్టి పేమెంట్ వోచర్ యాజ్ యూజువల్ ఇచ్చాను. ఇక్కడ డిపాజిట్‌కి సంబంధించిన అకౌంట్ లేదండి. సో, ఆల్ట్ సి డిపాజిట్స్ అకౌంట్. ఇక్కడ లోన్స్ లయబిలిటీ గ్రూప్ ఉంది చూసారా? లోన్స్ లయబిలిటీ అండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కాదు. ఓకే. డిపాజిట్ తీసుకున్నారు కదా! అది అడ్వాన్స్ గ్రూప్‌కొస్తుందని కాదు. అడ్వాన్స్ ఎప్పుడవుతుంది? మనం ఇచ్చినప్పుడు. ఓకే. ఆ ప్రొప్రైటర్ గనక వేరే వాళ్ళకి గనక అడ్వాన్స్ ఇస్తే అది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎసైట్ అవుతుంది. తను గనక అడ్వాన్స్ తీసుకుంటే అది లయబిలిటీ అవుతుంది. రెండిట్లకి డిఫరెన్స్ ఉంది. సో, లోన్స్ లయబిలిటీస్ కంట్రోల్ ఎ. సో, ఎంత అంటే 3 లాక్స్. కంట్రోల్ ఏతో సేవ్ చేశాను. నెక్స్ట్ సారీ అండి ఒక్క నిమిషం. ఇది రిసిప్ట్ కదా! సారీ. ఇక్కడ రిసిప్ట్స్. సారీ. ఇది డిపాజిట్ అనేది తను క్యాష్ రిసీవ్ చేసుకున్నాడు కదా! నేను రాంగ్ వోచర్‌లో వేశానండి. పేమెంట్ వోచర్‌లో. ఇలా రాంగ్ వోచర్‌లో ఏసినప్పుడు జస్ట్ ఆ వోచర్‌ని డే బుక్‌లోకెళ్ళి ఓపెన్ చేసి రిసిప్ట్‌ని క్లిక్ చేయండి. రిసిప్ట్ వోచర్‌కి మారిపోతుంది. మారిపోయిన తర్వాత కంట్రోల్ ఏతో సేవ్ చేయండి. కంపల్సరీగా సేవ్ చేస్తేనే ఆ వోచర్ ఇక్కడ చూసారా రిసిప్ట్ వోచర్ అని మారిపోయింది. ఇన్‌కేస్ మీరు రియల్ టైమ్‌లో జాబ్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ వోచర్‌లో పోస్ట్ చేశారనుకోండి, డే బుక్‌లోకి వెళ్లి ఇక్కడ డే బుక్ అని ఉంది చూసారా? ఆ డే బుక్‌లోకి వెళ్లి ఆ వోచర్ ఓపెన్ చేసి ఆ వోచర్ నేమ్ చేంజ్ చేయండి. తర్వాత కంపల్సరీగా సేవ్ చేయండి. ఓకే. సో, ఇక్కడ కూడా నేను రాంగ్ చేశాను కాబట్టి ఆ వోచర్‌ని చేంజ్ చేశాను. నెక్స్ట్ వోచర్స్‌లోకెళ్తున్నాను. నెక్స్ట్ రాయల్టీ ఇన్‌కమ్. రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఏంటి అనంటే, తను మంత్లీ రెంట్ రిసీవ్ చేసుకున్నట్టుగా కాబట్టి తనకది ఇండైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుంది. సో, అది కూడా రిసిప్టే కాబట్టి సారీ క్యాష్. రాయల్టీ ఇన్‌కమ్ ఆల్రెడీ అకౌంట్ లేదు. నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. రాయల్టీ ఇన్‌కమ్ ఆల్రెడీ ఇండైరెక్ట్ ఇన్‌కమ్ కిందకొస్తుందండి. కంట్రోల్ అయితే సేవ్ చేస్తున్నాను. ఎంత అమౌంట్ అంటే 15,000. కంట్రోల్ అయితే సేవ్ చేస్తాను. ఈ న్యూలీ టేకెన్ ద 10 స్టేట్స్ బిల్లింగ్ ఫర్ రెంట్ టు హాస్టల్ స్టూడెంట్స్ అండ్ పెయిడ్ అడ్వాన్స్ మనీ టు ది ల్యాండ్‌లార్డ్. ఇక్కడ తను ల్యాండ్‌లార్డ్ హౌస్ ఓనర్‌కి ఆ హాస్టల్ బిల్డింగ్ కోసం అడ్వాన్స్ అనేది పే చేశామంటున్నారండి. సో, అది తనకి ఎస్సైట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే పక్కన వాళ్ళకి మన అడ్వాన్స్ అనేది ఇచ్చినప్పుడు అది మన ఎస్సైట్ అవుతుంది. వాళ్ళకి లయబిలిటీ అవుతుంది. మన దగ్గర ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో. సో, ఇది పేమెంట్ వోచర్ కాబట్టి నేను పేమెంట్ వోచర్‌లోకి వెళ్తున్నాను. క్యాష్ ఇక్కడ మనం అడ్వాన్స్ మనీకి అకౌంట్ లేదు కాబట్టి నేను షార్ట్‌కట్‌లో ఆల్ట్ ప్లస్ సి యూజ్ చేస్తున్నానండి. అడ్వాన్స్ మనీ అకౌంట్. ఇది మనకి లోన్స్ అండ్ లయబిలిటీస్ ఎస్సైట్ అవుతుంది. ఓకే. మనం ఇచ్చాం కాబట్టి అడ్వాన్స్ అనేది.
ఎంత అంటే 10 lakhs. కంట్రోల్ అయితే సేవ్ చేస్తుంది. నెక్స్ట్ రెంట్ అనేది పే చేశారంటున్నాడు. ఇది ఆల్వేస్‌గా రెంట్ పేమెంట్ కాబట్టి పేమెంట్ వోచర్‌లో వస్తుంది. హాస్టల్ రెంట్ ఇది డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుందండి. ఎందుకంటే కాలేజ్‌లో హాస్టల్ అనేది ఒక భాగమే కాబట్టి అక్కడ జరిగే ఎక్స్‌పెన్సెస్ కూడా ప్రొడక్షన్‌లో ఇంక్లూడ్ అవుతాయి. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 25,000 కంట్రోల్ అయితే సేవ్ చేస్తుంది. He collects rupees 6,000 per each student per month as hostel fee, and 60 students joined in hostel during the year. సో, స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న హాస్టల్ ఫీజు తనకేమవుతుంది అనంటే, డైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుందనమాట. ఎందుకంటే, తను హాస్టల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ సర్విస్ అనేది ప్రొవైడ్ చేయకపోతే, అక్కడ ప్రొడక్షన్ అనేది జరగదు కాబట్టి. అంటే ఐ మీన్ ఎలాగా అంటే, ఇన్ కేస్ ఈ సర్విస్ లేదనుకోండి, స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు కదా! ఈ సర్విస్ గనక తను ప్రొవైడ్ చేయకపోతే, హాస్టల్ అనే ఒక సర్విస్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు ఫస్ట్. స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదంటే అక్కడ ప్రొడక్షన్ ఆగిపోతున్నట్టే గదా! సో, ఆ విధంగా ఈ హాస్టల్ ఫీజ్ అనేది గూడా అంటే ఐ మీన్ రిసీవ్ చేసుకున్న ఫీజ్ అనేది గూడా తనకి డైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుంది. ఓకే. ఇది తను రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి రిసిప్ట్ అండి. క్యాష్, హాస్టల్ ఫీజ్, ఇన్‌కమ్, అకౌంట్ ఇది డైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుంది. ఎంత అంటే 6,000 ఇంటూ 60 అంటే 3,60,000 కంట్రోల్. Next, he separately maintains some cash rupees 10,000 for small amounts. 10,000 స్మాల్ అమౌంట్స్ కోసం మెయింటైన్ చేస్తున్నాడంటే అది పెట్టి క్యాష్ అకౌంట్. సో, అది క్యాష్ అకౌంట్ నుంచి క్యాష్ అకౌంట్ మారుతుంది. ఎవరికీ పేమెంట్ చేయటం గాని, రిసీవ్ చేయటం గాని జరగలేదు కాబట్టి జనరల్ వోచర్‌లో వస్తుంది. ఓకే. ఇక్కడ మనకి క్యాష్ అకౌంట్ అనేది కనపడితే షో మోర్ అనేది క్లిక్ చేయండి. మనకి ఇక్కడ క్యాష్ అకౌంట్ కనబడుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పెట్టి క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. పెట్టి క్యాష్ అకౌంట్. పెట్టి క్యాష్ కూడా క్యాష్ అకౌంట్ గ్రూప్‌లోకొస్తుందండి. ఓకే. ఎందుకంటే అది కూడా మనీయే కాకపోతే చిన్న చిన్న అమౌంట్స్‌కి ఈ అకౌంట్ నుంచి యూజ్ చేద్దాం అనే ఉద్దేశంతో కొంత అమౌంట్ 10,000 గాని, 15,000 గాని కొంత అమౌంట్ మనం పక్కన పెడుతున్నాం. ఎంత అంటే 10,000 క్రెడిట్. ఏ అకౌంట్‌లో నుంచి మనం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం? షో మోర్ క్యాష్ అకౌంట్. ఓకే. సో, క్యాష్ అకౌంట్‌లో నుంచి తీసి పెట్టి క్యాష్‌లోకి మనం అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఇక్కడ మన డబ్బులు పెరగటం గాని, తగ్గటం గాని జరగలేదండి. ఓకే. మన డబ్బులు పెరగటం గాని, తగ్గడం గాని జరగలేదు. జస్ట్ మన ఒరిజినల్ క్యాష్ అకౌంట్‌లో నుంచి స్మాల్ చిన్న చిన్న ఎక్స్‌పెన్సెస్ కోసం పెట్టి క్యాష్ అనే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. చిల్లర ఖర్చుల కోసం. ఓకే. అందుకని మనం జనరల్ వోచర్‌లో పాస్ చేసాం. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ అండ్ పెయిడ్ వాటర్ బిల్ 1,500, టీ అండ్ స్నాక్స్ 700 పర్ మంత్. అంటే ఈ వాటర్ బిల్లు, స్నాక్స్‌కి మనం ఈ పెట్టి క్యాష్ అనే అకౌంట్ నుంచి పే చేసామంటున్నానండి. సో, ఇది పేమెంట్ వోచర్. ఇక్కడ మనకి పేమెంట్ వోచర్‌లో క్యాష్ అకౌంట్ రాదండి. పెట్టి క్యాష్ అకౌంట్ వస్తుంది. ఓకే. పెట్టి క్యాష్ అకౌంట్ వస్తుంది. ఎందుకంటే, మనం ఈ చిల్లర ఖర్చుల కోసం ఈ అకౌంట్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ వాటర్ బిల్లు, టీ అండ్ స్నాక్స్ వీటికి కూడా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి, నేను వాటిని అడ్మిన్ ఎక్స్‌పెన్సెస్ అని పెట్టుకుంటున్నాను. ఏదేమైనా మనం ఇవ్వచ్చు, ప్రొవైడ్ చేయొచ్చు. కాకపోతే మరీ వాటర్ బిల్, టీ అండ్ స్నాక్స్ అని సెపరేట్‌గా అకౌంట్ అనేది జనరల్‌గా క్రియేట్ చేయరు. అందుకని అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్సెస్ అని నేను నార్మల్ నేమ్ ఇచ్చాను. ఓకే. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతాయి. ఎందుకంటే జనరల్‌గా టీ అండ్ స్నాక్స్, వాటర్ బిల్స్ ఇయన్నీ ఎవరు పే చేస్తారు? అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళే గదా! ఫ్యాక్టరీలో ఉండే వర్కర్స్ పే చేయరు గదా! అందుకని నేను ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకున్నాను. వీటికి అమౌంట్ ఎంత అంటే 1,500 ప్లస్ 700 2,200 సేమ్. ఒక్క నిమిషం. ఓకే. నెక్స్ట్ లాస్ట్ పాయింట్.
During the year, some campus interviews are conducted, and every time interview is conducted, the college staff pick and drop the campus staff, and each time they incurred 200 as petrol expenses, 250 as snacks. సో ఇక్కడ 450 రూపీస్ పర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి జరిగినాయి. అలాగే ఎన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి అంటే 15 అండి. సో 15 ఇంటూ 450 అవుతుంది. సో ఇది కూడా మనం పెట్టి క్యాష్ అకౌంట్స్ నుంచి మనం పే చేస్తుంటాం కాబట్టి పేమెంట్‌లో నేను ఇక్కడ క్యాష్ అకౌంట్ తీసుకోవట్లేదు. పెట్టి క్యాష్ అనే అకౌంట్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను పెట్టి క్యాష్ అకౌంట్ 1 హాస్టల్ ఫీజ్ అకౌంట్ 1 అలా ఎందుకు క్రియేట్ చేశాను అనంటే, ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం ప్రాబ్లమ్ చేసినప్పుడు ఈ అకౌంట్స్ మనం క్రియేట్ చేసామండి. అందుకని ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి నేను మళ్ళీ 1 అని క్రియేట్ చేశాను. ఎందుకంటే ఇచ్చిన నేమ్‌తోనే మళ్ళీ ఇంకో అకౌంట్ టాలీ యాక్సెప్ట్ చేయదు. సేమ్ అదే నేమ్‌తో మనం అకౌంట్ క్రియేట్ చేయాలంటే టాలీ యాక్సెప్ట్ చేయదు. ఓకే. అందుకని నేను జనరల్‌గా 1 అనేది ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ వీటికి కూడా నేను అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకుంటాను. ఓకే. ఎంత అంటే 200 ప్లస్ 250 ఇంటూ 15 అంటే 450 ఇంటూ 15 అంటే సో నీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. 450 ఇంటూ 15 6,750 అండి. 6,750. ఓకే. కంట్రోల్ ఏతో సేవ్ చేస్తాం. సో ఇలా మన జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం పాస్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్‌కెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూస్తే ఒక నిమిషం. ఓకే అండి. ఇక్కడ మీరు ఈ స్టేట్‌మెంట్ చూసి ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందో చెప్పండి? ఎగ్జాక్ట్‌లీ అండి. సో ఇక్కడ మీరు చిన్న కాలిక్యులేషన్ ఏంటి అంటే ఓన్లీ ఇదొక్కటే కాలిక్యులేట్ చేయొద్దండి. ఈ 6,00,000 కూడా కాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే టోటల్‌గా మనం ప్రాఫిట్‌ని కాలిక్యులేట్ చేసేటప్పుడు ఐ మీన్ కంపెనీ అనేది గ్రోత్ అయిందా? డిక్లైన్ అయిందా? అనేది తెలుసుకునేప్పుడు మనం ఓవరాల్‌గా ఎంత ఇన్వెస్ట్ చేసాం ఆ కంపెనీలో అనేది కావాలి. ఓన్లీ క్యాపిటల్ ఒకటే కాదు. మీరు బ్యాంక్ లోన్ తీసుకొని ఆ అమౌంట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ అమౌంట్ కూడా మనం యాడ్ చేయాలి. అలాగే బయట వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ మనీ ఇన్వెస్ట్ చేసాం. అది కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ 2 కూడా మనకి లయబిలిటీ అవుతుంది. మనం సింపుల్‌గా చెప్పాలి అంటే తిరిగి ఇవ్వాల్సిన అమౌంట్. అదేంటి క్యాపిటల్ ఓనర్‌దే కదా! తిరిగి ఇవ్వటం ఏంటి అంటే కంపెనీ దృష్టిలో ఓనర్ అయినా సరే బయట వ్యక్తి కిందే లెక్క. ఇప్పుడు మీరు మాస్టర్ ఇంజినీరింగ్ కాలేజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. అంటే ఈ 52,00,000 ఓనర్‌కి ఇవ్వాలి. ఈ 6,00,000 ఎవరైతే క్యాంటీన్ పెట్టుకున్నారో సంథింగ్ అడ్వాన్స్ డిపాజిట్ చేశారు మన దగ్గర వాళ్ళకి తిరిగిచ్చేయాలి. సో, ఈ అమౌంట్ మనం తిరిగిచ్చేయాల్సిన అమౌంట్. సో, ఇప్పుడు ఈ అమౌంట్ నుంచి మనం ఎంత సంపాదించాము? అంటే ఐ మీన్ మన కంపెనీ వాల్యూ ఎంత పెరిగిందంటే ఇంత వాల్యూ పెరిగింది. ఓకే. యాస్ పర్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్. అండ్ మీకు ఇక్కడి వరకు జరిగిన ఆటిల్లో ఏమన్నా కన్‌ఫ్యూజన్స్ గాని, లేదంటే డౌట్స్ గాని ఉన్నాయండి? అంటే మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది గదా! ఏమన్నా డౌట్స్ అలా ఏమన్నా ఉన్నాయా? ఓకే. సో, ఇక్కడితో మనకి మెయిన్‌గా సర్వీస్ ఓరియెంటెడ్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయండి. ఇక్కడి నుంచి మనకి మాక్సిమం ఏంటి అంటే పర్చేజెస్, సేల్స్‌కి సంబంధించి వస్తాయి. ఈ పర్చేజెస్, సేల్స్ కాన్సెప్ట్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. వీటిలో ఏంటి అంటే మనం చూడాల్సింది ఇక్కడ ఈ స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగరీ, స్టాక్ ఐటెమ్, యూనిట్. ఈ గోడౌన్ అనేది మళ్ళీ సెపరేట్ టాపిక్. అది తర్వాత చూద్దాం. సో, ఇక్కడ స్టాక్ ఐటెమ్స్ ఏంటి? స్టాక్ గ్రూప్స్ ఏంటి? స్టాక్ కేటగరీస్ ఏంటి? యూనిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం తెలుసుకున్న తర్వాత మన పర్చేజెస్, సేల్స్, ఇన్వాయిసెస్, పోస్టింగ్ చూద్దామండి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టాక్ ఐటెమ్ అనేది ఏంటో చూద్దాం. సారీ. స్టాక్ ఐటెమ్ అనేది ఏంటి అంటే, మనం ఏదైతే ఒక ప్రొడక్ట్‌ని కొని అమ్ముతున్నామో కొని అమ్ముతున్నామో దాన్ని మనం స్టాక్ ఐటెమ్ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్స్ అని పెడుతున్నాను. ఓకే. బుక్స్ అని పెట్టినప్పుడు ఇక్కడ చూడండి అది ఏదైనా గ్రూప్‌కి సంబంధించిందా అని అడుగుతుంది.
ఇంకా నేను గ్రూప్స్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి నేను దాన్ని ప్రైమరీ గ్రూప్ కింద తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ ఏంటి అని అడుగుతుంది చూడండి. బై డిఫాల్ట్ నాట్ అప్లికబుల్ అని వచ్చింది. ఇన్ కేస్ నేనిక్కడ ఒకవేళ ఒక స్టాక్ ఐటమ్ అనేది నేను క్రియేట్ చేసినప్పుడు ఏదైతే కొని అమ్మే వస్తువు ఉందో నా కంపెనీలో, నా బిజినెస్‌లో యూనిట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఓకే. అది చిన్న లాజిక్‌తో మీకు చెప్తాను. నేనిక్కడ గుర్తుంచుకోండి బుక్స్‌కి నాట్ అప్లికబుల్ అని ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే. నెక్స్ట్ ల్యాప్‌టాప్స్. ఇక్కడ నేను యూనిట్స్ అని ఇస్తున్నానండి. ఓకే. రెండిటి డిఫరెంట్ ఏమవుతుంది? టాలీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో మీకు తెలియటం కోసం నేను 2 ఒకదానికి యూనిట్స్ ఇస్తున్నాను. ఒకదానికి యూనిట్స్ ఇవ్వట్లేదు. ఓకే. కంట్రోల్ ఏతో సేవ్ చేశాను. నెక్స్ట్ బ్యాక్‌కెళ్తుంది. ఇప్పుడు యాజ్ యూజువల్ వోచర్స్‌లోకెళ్తున్నాను. ఇప్పుడు పర్చేజెస్‌లోకెళ్తున్నాను. ఓకే. వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్‌గా నేను మళ్ళీ చెప్తానండి. ఇన్వాయిస్ నంబర్ ఏంటి? డేట్ ఏంటి? పార్టీ నేమ్ ఏంటి? లెడ్జర్ ఏంటి అనేది. ఓకే. ఇక్కడ మీరు స్టాక్ ఐటెమ్‌కి యూనిట్ ఇవ్వటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఇవ్వకపోతే మనకొచ్చిన నష్టం ఏంటి? అనేది తెలియటం కోసం ఇది చెప్తున్నాను. ఓకే. ఇయన్నీ నేను మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక చూడండి. ల్యాప్‌టాప్స్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వాంటిటీ నన్ను అడుగుతుంది. ఓకే. ఈ 10 క్వాంటిటీ. రేట్ ఎంత అంటే ఒక్కొక్క ల్యాప్‌టాప్ 55,000. ఓకే. పోస్ట్. నెక్స్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? నేను బుక్స్ అని ఎంటర్ చేయగానే క్వాంటిటీ నన్ను అడగట్లేదు చూడండి. మళ్ళీ నేను నేను బ్యాక్‌కెళ్ళి ఒకసారి మీకు రివర్స్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే. నేనిక్కడ బుక్స్ అని ఎంటర్ చేశాను. ఓకే. ట్రాకింగ్ నంబర్. ఆ ట్రాకింగ్ నంబర్ అనేది నేను తర్వాత చెప్తాను. అది కాస్ట్ ట్రాకింగ్ నంబర్ అని సెపరేట్ టాపిక్ ఉంటుంది. అంటే మనం ఒక ప్రొడక్ట్ స్టాక్ ఐటెమ్‌కి ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడం కోసం ఒక ట్రాకింగ్ నంబర్ అనేది మనం అలర్ట్ చేస్తాం. ఓకే. అది డిఫరెంట్ కాన్సెప్ట్. దాని వదిలేద్దాం. నాట్ అప్లికబుల్ అని నొక్కగానే డైరెక్ట్‌గా అమౌంట్ కాలమ్‌లోకి ఎళ్ళిపోతుందండి ఈ బాక్స్. క్వాంటిటీ కాలమ్‌లోకి రావట్లేదు. మీకెప్పుడైనా ఇలా జరిగిందనుకోండి, ఏంటి నన్ను ఇది క్వాంటిటీ పోస్ట్ చేయనివ్వట్లేదు. నేనిక్కడ బుక్స్ అని ఎంటర్ చేశాను. ఇక్కడ క్వాంటిటీ నేను ఎంటర్ చేద్దామంటే టాలీ అది యాక్సెప్ట్ చేయట్లేదు. డైరెక్ట్‌గా అమౌంట్ కాలమ్‌లోకి బాక్స్ షిఫ్ట్ అవుతుంది. ఏంటి అనంటే, దాని మీనింగ్ మీరు స్టాక్ ఐటెమ్ క్రియేట్ చేసినప్పుడు యూనిట్స్ ఆఫ్ మెజర్ అనేది దానికి ఇవ్వలేదని అర్థం. మీరు ఏ స్టాక్ ఐటెమ్ బుక్స్, ల్యాప్‌టాప్స్, రైస్, షుగర్, షర్ట్స్ ఏ ఐటెమ్ అయినా మీరివ్వండి. యూనిట్స్ గనక ఇవ్వకపోతే మీరు క్వాంటిటీ ఎంటర్ చేయలేరు. 100% మీరు టాలీలో ఎంటర్ చేయలేరు. ఓకే. సో, మీరు ఏ స్టాక్ ఐటెమ్ అనేది మీరు టాలీలో క్రియేట్ చేసినా కంపల్సరీగా యూనిట్స్ అనేది ఇవ్వండి. యూనిట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? క్వాంటిటీ మీరు ఎంటర్ చేయలేరు. ఫైనల్ అమౌంట్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు అంతే. సింపుల్. ఓకే. అది ఎన్ని యూనిట్స్ అమ్మాము, ఎన్ని యూనిట్స్ కొన్నాము మీరు ఎంటర్ చేయలేరు. ఓకే. సో, ఇక్కడ మనం ఇక్కడ మనం క్వాంటిటీ ఎంటర్ చేయాలంటే అమౌంట్ కంపల్సరీ. ఇక్కడ బుక్స్ క్వాంటిటీ రావట్లేదు కదా! ఇప్పుడు ఇన్ కేస్ ఇలా వచ్చిందనుకోండి మీరు బ్యాక్‌కెళ్ళి అలర్ట్‌లోకెళ్ళి స్టాక్ ఐటెమ్స్‌లోకెళ్ళండి. ఓకే. నేను బుక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం యూనిట్స్ ఆఫ్ మెజరబుల్ కదా! నేను యూనిట్స్ ఇస్తున్నానండి. కంట్రోల్ ఏతో సేవ్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ వోచర్స్‌లోకెళ్ళి పర్చేజ్ వోచర్‌లోకి వెళ్లి పర్చేజ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ల్యాప్‌టాప్స్ ఇచ్చాను. క్వాంటిటీ అడుగుతుంది యాస్ యూజువల్. సంథింగ్ రాండమ్‌గా ఒక 10 యూనిట్స్ ఫైనల్ అమౌంట్ ఇచ్చాను. ఇప్పుడు బుక్స్‌కు అంటున్నాను. చూసారా ఇప్పుడు నన్ను క్వాంటిటీ అడిగింది బుక్స్. ఎందుకంటే నేను బుక్స్ క్రియేట్ చేసినప్పుడు స్టాక్ ఐటెమ్‌ని యూనిట్ ఆఫ్ మెజర్ ఇచ్చాను కాబట్టి. కాబట్టి మీరు పర్చేజెస్, సేల్స్ ఆ బిజినెస్‌లో ఉన్నప్పుడు స్టాక్ ఐటెమ్స్ మీరు క్రియేట్ చేసినప్పుడు యూనిట్ ఆఫ్ మెజర్ కంపల్సరీగా ఇవ్వాలండి. వేరే ఛాన్స్ లేదు. ఇవ్వలేదు అనంటే మీరు ఆ ప్రాబ్లమ్ అంటే ఐ మీన్ ఆ స్టాక్ ఐటెమ్‌కి సంబంధించి పర్చేజెస్, సేల్స్ మీరు ఇండైరెక్ట్‌గా పోస్ట్ అనేది చేయలేరు. మనం ఎంత కొంటున్నాం, ఎంత అమ్ముతున్నాం అనే ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికి తెలీదు. ఓకే. సో, ఇక్కడ మనం క్వాంటిటీ అలాగే రేట్ ఫర్ ఎగ్జాంపుల్ 500 ఆటోమేటిక్‌గా మన క్వాంటిటీ కాలమ్‌లో వాల్యూ 15 యూనిట్స్, రేట్ కాలమ్‌లో వాల్యూ 500 ఇవ్వగానే అమౌంట్ కాలమ్‌లో అదే మల్టిప్లై చేసి మనకి ఫైనల్ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే. సో, ఇలా మనం పాస్ చేసిన తర్వాత సేవ్ చేసుకుంటే పర్చేజ్ ఇన్వాయిస్ కంప్లీట్ అయిపోతుంది. సో, ఇది స్టాక్ ఐటెమ్స్‌కి యూనిట్ ఆఫ్ మెజర్‌కి ఉన్న రిలేషన్ అన్నమాట. కంపల్సరీ మనం క్రియేట్ చేసే ప్రతి స్టాక్ ఐటెమ్‌కి యూనిట్ ఆఫ్ మెజర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్.
సో ఇక్కడ మనం స్టాక్ ఐటమ్స్ ఏంటి, యూనిట్స్ ఏంటి అనేది మనం చూసాం కదా. స్టాక్ ఐటమ్స్ అంటే మనం ఏవైతే కొని అమ్ముతున్నామో అది బుక్స్ కానీ, రైస్ కానీ, షర్ట్స్ కానీ, ఫర్నిచర్ కానీ, టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, ఎనీథింగ్, జ్యువెలరీ కానీ, ఎనీథింగ్ దాన్ని మనం క్రియేట్ చేయాలి. అది వాళ్ళు ఏ యూనిట్స్‌లో అమ్ముతున్నారు? ఏ యూనిట్స్ అంటే ఏంటి? పీసెస్‌లో అమ్ముతున్నారా? కేజీస్‌లో అమ్ముతున్నారా? లీటర్స్‌లో అమ్ముతున్నారా? నంబర్స్‌లో అమ్ముతున్నారా? అనేది మనం అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉందనుకోండి. ఏ యూనిట్స్‌లో అమ్ముతాం మనం? కేజీస్‌లో అమ్ముతాం. అలాగే మిల్క్ ఉందనుకోండి ఆర్ డ్రింక్స్ ఉన్నాయనుకోండి. మనం ఏ యూనిట్ ఆఫ్ మెజర్‌లో అమ్ముతాం? లీటర్స్‌లో అమ్ముతాం. అలాగే షర్ట్స్ ఉన్నాయనుకోండి పీసెస్. కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి నంబర్స్. అలా ఏ యూనిట్స్‌తో వాళ్ళు సేల్ చేస్తారో, ఆ యూనిట్స్‌ని మనం అక్కడ దాటికి ఆ స్టాక్ ఐటమ్స్‌కి అసైన్ చేయాలండి. మనకి నచ్చిన యూనిట్స్‌ని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఎలాగంటే, ఇక్కడ నేను యూనిట్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా స్మాల్ బాక్స్ వచ్చింది. ఓకే. ఇందులో టైప్ బయట సింపుల్ కాంపౌండ్ అని ఉందండి. కాంపౌండ్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్తే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. సింపుల్ అన్న దగ్గర నేనిచ్చి ఇక్కడ సింబల్ ఏంటి మనం యూజ్ చేసేది? మీరు ఏ సింబల్ అయినా యూజ్ చేయొచ్చు. నేనిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కేజీస్ అనుకోండి. కేజీఎస్ అని నాకు నచ్చిన సింబల్ ఇచ్చుకున్నాను. ఫార్మల్ నేమ్ ఏంటని అడుగుతుంది. కిలోగ్రామ్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి యూనిట్ క్వాంటిటీ కోడ్ అని ఉంది చూసారా? అందులో నేను కేజెస్‌కి ఈ కేజీఎస్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటి యూనిట్ క్వాంటిటీ కోడ్ అంటే ఏంటి? అది మన కంపెనీకి ఎప్పుడైతే జీఎస్టీ అప్లికబుల్ అవుతుందో మన ట్రేడింగ్ బిజినెస్‌కి కంపల్సరీగా మనం ఏ యూనిట్స్‌లో అమ్ముతున్నామో, ఆ యూనిట్స్‌ని జీఎస్టీ యూనిట్స్‌కి మ్యాచ్ చేయాలండి. నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది యూనిట్ క్వాంటిటీ కోడ్ ఈ లిస్ట్ అంతా కనబడుతుంది చూసారా? ఈ లిస్ట్ మొత్తం. అవన్నీ గూడా జీఎస్టీ సింబల్స్ అన్నమాట. అంటే గవర్నమెంట్ మనం ఏ యూనిట్స్‌లో అమ్ముతున్నామో దీన్ని బట్టి తెలుసుకుంటుంది. కంపల్సరీ మనం అమ్మే యూనిట్స్‌కి ఇక్కడ మనం ఇక్కడ అసైన్ చేయాలి. దాన్ని బట్టి మన జీఎస్టీ ఏ రేట్, ఏ స్లాబ్ కిందకొస్తుంది, ఎంత టాక్స్ పడుతుందనేది వాళ్ళు జనరేట్ చేసుకుంటారు. ఓకే. కంపల్సరీగా మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. యూనిట్ క్వాంటిటీ కోడ్ అంటే సింపుల్‌గా గవర్నమెంట్ అలాట్ చేసిన యూనిట్స్ ఆఫ్ మెజర్ జీఎస్టీ కోసం. ఓన్లీ జీఎస్టీ కోసం. ఆ పైన సింబల్, ఫార్మల్ నేమ్ అని ఉన్నాయి చూసారా? అవి మన ఓన్‌గా మనం ఏ సింబల్స్ అని ఇచ్చుకోవచ్చు. ఏ కోడ్ అయినా మనం జనరేట్ చేసుకోవచ్చు. నేనిక్కడ కేజీఎస్ అని ఇచ్చాను. కేజీ అని ఇచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ అది దీనికి మ్యాచ్ అవ్వాలి. అప్పుడు దాన్ని బట్టి మనం ఆన్‌లైన్‌లో జీఎస్టీ ఫైల్ మనం అప్లై చేసినప్పుడు దీని నుంచి మ్యాచ్ అవుతుందన్నమాట. ఓకే. కంట్రోల్. నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పీసెస్ ఉన్నాయనుకోండి. పీసెస్ ఫార్మల్ కంపల్సరీ జీఎస్టీ సింబల్ ఇవ్వండి. పీసెస్‌కి ఇక్కడ ఉన్న సింబల్ ఏంటి ఆల్‌వేస్‌గా ఇదే ఉంది. పీసెస్. పీసీఎస్ అని. సేమ్ అదే. అంటే సేమ్ అయ్యే సింబల్స్ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లమ్ ఉండదు. వేరే సింబల్స్ యూజ్ చేసినప్పుడు కొంచెం లిటిల్ బిట్ మనం కేర్ తీసుకొని జాగ్రత్తగా అక్కడ వాటిని అప్లై చేయాలి. ఎందుకంటే ఈ సింబల్స్ మారినాయనుకోండి, మీరు పీసెస్ బదులు కేజీస్, కేజీస్ బదులు లీటర్స్, లీటర్స్ బదులు నంబర్స్ అలా ఇచ్చుకుంటే, అక్కడ జీఎస్టీ అప్లై అవ్వాల్సిన రేట్ గూడా మారిపోతుంది. 5% 12% అవ్వచ్చు, 12% అయ్యి 18% కూడా అవ్వచ్చు. ఓకే. జీఎస్టీ టాక్స్ రేట్ అంతా గూడా యూనిట్ క్వాంటిటీ కోడ్ అనే సింబల్‌ని బేస్ చేసుకొని టాక్స్ అనేది అప్లై అయ్యింది. ఓకే. మనం తర్వాత ఫర్దర్‌గా మనం జీఎస్టీ ప్రాబ్లమ్స్‌కొచ్చినప్పుడు అక్కడ మనం వీటిని చేసి చూద్దాం. నెక్స్ట్ కంట్రోల్ ఏ. నెక్స్ట్. సో, ఇవి స్టాక్ ఐటెమ్స్, యూనిట్స్ అన్నమాటండి. వీటిని మనం ఇలాగా క్రియేట్ చేయడం జరుగుతుంది. వాటిని మనం ఏదైతే ఇప్పుడు నేను స్టాక్ ఐటెమ్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, చైర్స్ అని ఇచ్చాను. ప్రైమరీ. ఇక్కడ చూసారా నేను కేజెస్, పీసెస్ ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేసిన లిస్ట్ అంతా నాకొచ్చేసింది. సో, ఇక్కడ చైర్స్ అన్నాను కాబట్టి వాటిని పీసెస్ ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. సింపుల్. అంటే మీరు యూనిట్స్‌లో క్రియేట్ చేసిన లిస్ట్ మొత్తం కూడా మనకి స్టాక్ ఐటెమ్స్ క్రియేట్ చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్‌లో అది కనబడుతూ ఉంటుంది. ఓకే. ఇది బేసిక్‌గా మనం పర్చేజెస్, సేల్స్, ఇన్వాయిసెస్ చేయాలంటే బేసిక్‌గా మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇయన్నమాట. స్టాక్ ఐటెమ్స్, యూనిట్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎప్పుడైతే మన కంపెనీలో ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టాక్ ఐటెమ్స్ ఉన్నప్పుడు జస్ట్ లైక్ సోనో విజన్ ఉందనుకోండి. అక్కడ వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్, టెలివిజన్స్, మిక్సర్స్, గ్రైండర్స్
ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్, నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి కదా! వాటినన్నిటిని మనం మేనేజ్ చేయడానికి స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగరీ మనం యూజ్ చేయడం జరుగుతుంది. స్టాక్ కేటగరీ అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఎలక్ట్రానిక్సే సోనీ విజన్‌లో మనకి దొరికే ప్రొడక్ట్. అందులో టెలివిజన్ ఒక కేటగరీ, అలాగే వాషింగ్ మిషన్ ఒక కేటగరీ, మిక్సర్స్ ఒక కేటగరీ, రిఫ్రిజిరేటర్స్ ఒక కేటగరీ. అది కేటగరీని డివైడ్ చేస్తుంది. స్టాక్ గ్రూప్ అంటే ఏంటంటే బ్రాండ్ నేమ్ అనమాట అండి. టెలివిజన్‌లోనే ఎల్‌జీ బ్రాండ్ ఉంటుంది, సామ్‌సంగ్ బ్రాండ్ ఉంటుంది, వీడియోకాన్ ఉంటుంది. వేరే సమ్ అదర్ రీకనెక్ట్ అనో, లేదా హైర్ అనో ఇలాంటి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. బ్రాండ్ నేమ్‌ని కూడా మనం డిఫైన్ చేయాలి, డివైడ్ చేయాలి అనుకుంటే స్టాక్ గ్రూప్ అనేది మనం యూజ్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్ అనేది మనం టాలీ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో, వీటి గురించి నేను నెక్స్ట్ రేపటి క్లాస్‌లో నేను మీకు చెప్తానండి. ఈ రోజుకి ఈ ఒక 2 డేస్ మటికే నేను సింగిల్ క్లాసే తీసుకుంటానండి. ఓకే. మండే నుంచి ఇంకో 2 సెషన్స్ నేను తీసుకుంటాను. ఓకే. ఈ యొక్క ప్రాబ్లమ్ మటికి ఈరోజు ప్రాక్టీస్ చేయండి. నేను రికార్డెడ్ సెషన్ మీకిప్పుడు షేర్ చేస్తా. థాంక్ యూ.